హాయ్! వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పోహా కట్లెట్. మనకు మార్నింగ్ టైంలో అయినా, ఈవినింగ్ టైంలో అయినా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుండి రాగానే అయినా అప్పటికప్పుడు చాలా ఫాస్ట్‌గా ఈ స్నాక్స్‌ని రెడీ చేసి వాళ్ళకి పెట్టొచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఎంతో టేస్టీగా ఉంటాయి ఇవి. మనకు చేసుకునే ప్రాసెస్ ఎంత ఈజీగా ఉంటుందో ఒకసారి చూసేసేయండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే దానికోసం ఒక 3 ఆలుని ఇలా కట్ చేసి కుక్కర్లో వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు అటుకులు తీసుకోండి. మీ దగ్గర మందంగా ఉన్న అటుకులైనా పర్లేదు, సన్నగా ఉన్న అటుకులైనా పర్వాలేదు. ఒక 2 టైమ్స్ వాటర్ని యాడ్ చేసి నీట్గా కడిగేసేయండి. మందంగా ఒకవేళ సన్నగా ఉన్న అటుకులైతే కడిగిన తర్వాత దాంట్లో వాటర్ ఏం లేకుండా పూర్తిగా తీసేసేయాలి. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయకూడదు. ఒకవేళ మందంగా ఉన్న అటుకులైతే మనం వాటర్ మొత్తం తీసేసిన తర్వాత కొన్ని వాటర్ ఇట్లా పైన కొంచెం చిలకరించి మూత పెట్టేసేయాలి ఒక 5 మినిట్స్ వరకు. నేను మందంగా ఉన్న అటుకులు తీసుకున్నాను కాబట్టి వాటర్ మొత్తం వంపేసిన తర్వాత కొన్ని నీళ్ళు ఇలా చిలకరించేసి 5 మినిట్స్ పక్కన పెట్టేశాను. ఈలోపు మనకు ఆలు ఉడికిపోతుంది. తర్వాత 5 మినిట్స్ తర్వాత అటుకులని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం ఇలా మెదిపేసేయండి. మరి ముద్దలాగా మెదపాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఆలుని పొట్టు తీసేసుకొని మనం ఒక గ్రేటర్తో ఇలా తురిమేసుకోండి. ఇలా తురమడం వల్ల మనకు ఉండలేం లేకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది కాబట్టి ఇలా తురిమే తీసుకోండి. మొత్తం అన్ని ఆలుని ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. సన్నగా కట్ చేసిన ఆనియన్, ఇప్పుడు ఒక సగం చెంచా కారం, మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేసుకోండి. అంటే ఒక పావు చెంచా వరకు పడుతుంది. చాట్ మసాలా ఒక సగం చెంచా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక సగం చెంచా, జీలకర్ర పొడి ఒక సగం చెంచా వేసుకోండి. జీలకర్ర పొడి అయినా వేసుకోండి, లేదంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కలిసేటట్టు మనం ఒకసారి కలిపేసుకొని ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎక్స్ట్రా వాటర్ ఏం పట్టవు, అలాగే ఏది కూడా పట్టదు. ఒకవేళ మీకు ఆలు మెత్తగా ఉడికి మెత్తగా అయిపోయింది అనుకుంటే మనం కొంచెం బియ్యం పిండినైనా మైదా పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా కట్లెట్ లాగా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అన్నింటినీ ఇలాగే రెడీ చేసి పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక 2 చెంచాల మైదా పిండి తీసుకోండి. మైదా పిండి అయినా పర్లేదు, కార్న్ఫ్లోర్ అయినా పర్లేదు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ని వేసి కొంచెం జారుగా ఈ పిండిని కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా ఉండాలి. మరి చిక్కగా కాకుండా పల్చగా కాకుండా ఇలా చూసుకోండి. ఇప్పుడు ఒక సగం కప్పు వరకు మక్క అటుకులను తీసుకోండి. వీటిని ఒక కోళ్ళతో అయినా ఒక పావుతో అయినా ఇలా ప్రెస్ చేసి కొంచెం సన్నగా అయ్యేంత వరకు వీటిని ఇలా ప్రెస్ చేయండి. మీరు చేతితో అయినా చేసుకోవచ్చు, ఏదైనా కోళ్ళతో అయినా ఇలా పావుతో అయినా ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా సన్నగా అయ్యేటట్టు చేసుకోండి. ఈ మక్క అటుకులు అనేది ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు ఒక్కొక్క కట్లెట్ని ఇందులో డిప్ చేస్తూ మైదా పిండిలో డిప్ చేసి అలాగే ఈ మక్క అటుకులలో కూడా ఇలా వేసేసి పైన చేతితో కొంచెం ఇలా వేసేసేయండి. మీకు లైట్గా కావాలనుకున్నా, ఫుల్గా కావాలనుకున్నా, ఎలా కావాలనుకున్నా ఇందులో ఇలా డిప్ చేసేసుకోండి. కొన్నిటిని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసి వాటిని ఇందులో వేసేయండి. మీరు అప్పటిది అప్పుడే ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటూ కూడా వేసుకోవచ్చు, రెడీ చేసి పక్కన పెట్టుకోకపోయినా పర్లేదు. ఇలా అన్నింటిని ఆయిల్లో పట్టినన్ని వేసుకొని ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలండి వీటిని. అలాగైతే మనకి లోపటి వరకు చాలా బాగా వేగుతుంది. చూడండి, ఇలా వేగిన తర్వాత మనం వీటిని ఆయిల్లో నుంచి ఏదైనా జల్లి ప్లేట్లో కానీ
దీంట్లోనైనా ఇలా వేసేసుకోండి. ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుంది. ఇలా దీంట్లోకి తీసుకొని ఒక 2 లేదా 3 నిమిషాల వరకు పక్కన పెట్టేయండి, ఆయిల్ మొత్తం పోయేంత వరకు. లేదంటే ఒక టిష్యూ పేపర్లో అయినా మీరు వేసుకోవచ్చు. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం టమాటా సాస్తో సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా మనకు ఈవినింగ్ స్నాక్స్ కట్లెట్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.